2024 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ పావులు కదుపుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇద్దరూ కూడా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను తీసుకొని వచ్చింది. ఈ టైటిల్ యాక్ట్ గురించి జనసేన, టీడీపీ విమర్శలు చేస్తూనే ఉంది. అయితే కేంద్రంలో అధికారం పార్టీ అయిన బీజేపీ మాత్రం ఏం మాట్లాడకుండా ఉంది. అయితే ఇదే నేపథ్యంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో కేంద్ర సంస్థలు అన్ని ఏపీ వైపు చూస్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ దీన్ని సీరియస్గా తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ యాక్ట్పై టీడీపీ, జనసేన మాత్రం విమర్శలు చేస్తుంది. మరి బీజేపీ ఎందుకు విమర్శలు చేయడం లేదు, మరి బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు దీని గురించి పదే పదే మాట్లాడుతుండడంతో వైసీపీ వాళ్ళు ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మరి ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేయడంతో ఖచ్చితంగా చంద్రబాబుని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ యాక్ట్ వల్ల ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మేలు జరుగుతుంది. ఈ యాక్ట్ను ఏపీలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తారు. అప్పుడు భూ సమస్యలు తగ్గుతాయి. కాబట్టి ఈ యాక్ట్ కనుక అమలులోకి వస్తే మంచిదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి చర్చ అంతా మొదలైంది. మరి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం మంచిదా చెడ్డదా అన్నది మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.